మరొక ప్రభు దినాన మరి మీ దగ్గర ఇలాగ చేరి దేవుని వాక్యాన్ని లేక దేవుని సందేశాన్ని పంచుకోగలిగే భాగ్యం ఏర్పాటు చేసినందుకు మరి పాస్టర్ గారికి, కమల్ బాబుకు, మిగతా వాళ్ళందరికీ కూడా, సంఘానికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి ప్రత్యేకించి ఒక వాక్యం చదువుతున్నానండి. యోహాను 16:29 నుండి. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుతున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయ అగత్యం లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముతున్నామని చెప్పగా, యేసు వారిని చూచి, మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యం తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను అనెను. అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ప్రార్థన చేసుకుందామా? దయామయుడవైన దేవా, కృపాభరితుడా, ఆత్మ సహాయం నాకు మాకు అందరికి కూడా అనుగ్రహించమని, మా ఆత్మలను తృప్తిపరచమని, మీ కొరకు జీవింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆ 2 వచనాలు చదివాను కదండి. లోకములో మీకు శ్రమ కలుగును అని. అయినను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకమును జయించి ఉన్నాను. అర్థమైంది అనుకుంటాను ఎందుకు ఆ శ్రమ అనేది. వాస్తవం చెప్పాలంటే అండి, బహుశా అంటే చాలా కాలం క్రితం ఎప్పుడైతే మోడీ గారు వన్ నేషన్ అని మొదలు పెట్టాడో అప్పుడు అనుకున్నాను, హీ ఈజ్ అప్ టు సంథింగ్. డెవలప్మెంట్స్ గమనిస్తున్నారు కదా, ఎలా జరుగుతున్నాయి, ఏమేమి జరుగుతున్నాయి అనేది గమనించండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను రాజకీయం గురించి మాట్లాడలేదు, రాజకీయాలు కాదు, కానీ పరిస్థితులు ఎలా మారుతూ ఉన్నాయి, జీవము గల దేవుని యందలి విశ్వాసులమైన నీవు నేను ఎలా ఉండాలి, అది ఇక్కడ పాయింట్. ఈ వాట్సాప్లో మెసేజెస్ వస్తూ ఉన్నాయి. లేటెస్ట్గా ఏమన్నారు అని అంటే, హింసించాలి, ఆల్రెడీ పరిస్థితులు కొంచెం విషమంగా మారుతున్నారు. కాబట్టి ఈ సమయంలో ఏం చేయాలి?
ఇక్కడ ఒక విషయం గమనించండి దేవుని బిడ్డలారా, నేను ఈ శ్రమల గురించి ఆలోచన చేసినప్పుడు గమనించండి. మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు నేను రెఫరెన్స్ చెప్పు. మత్తయి 5:11-12 అక్కడ ఏమన్నదండి? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందు నిన్న ప్రవర్తనను హింసించిరి. గమనించండి, ఆ వాక్యం చదివినప్పుడు దాదాపుగా 4వ అధ్యాయంలో యేసు ప్రభు బాప్తిస్మం పొందడం గురించి, ఆ తర్వాత శోధనలు ఎదుర్కొనడం గురించి, ఆ తర్వాత శిష్యులను పిలవడం గురించి వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత ఈ ప్రసంగం మొదలుపెట్టాడు. అది ప్రారంభం మాత్రమే, యేసు ప్రభు యొక్క ప్రారంభం మాత్రమే. నాకేమనిపించింది అంటే, కనీసం కొంతకాలం అయిన తర్వాతనైనా మీకు శ్రమలు కలుగుతాయి, నా నామమున మీరు హింసింపబడతారని చెప్పింటే బాగుండేది. బిగినింగ్లోనే చెప్పేస్తున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, పరిచర్య ఆరంభములోనే ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. వినే వాళ్లకు హెచ్చరిక ఇస్తున్నాడు, తన శిష్యులకు హెచ్చరిక ఇస్తున్నాడు. అది నాకు అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది ఏంటి ప్రభువా, మొదటనే మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు అని చెప్పేసి కదా, అదే జరుగుతూ ఉన్నది. గమనించండి, దాదాపు 2000 సంవత్సరాల క్రితం పలికిన మాటలు ఈనాడు అక్షరాల నెరవేరుతూ ఉన్నాయి. ఇదే సందర్భంగా మనము పౌలును కూడా తీసుకోవచ్చు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 16వ వచనంలో, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదనని. ఇతడు నా నామము కొరకు. గమనించండి, అక్కడ కూడా పౌలు ఆ 9వ అధ్యాయంలోనే దమస్కు మార్గంలోనికి వెళుతూ ఉంటే దర్శనమిచ్చిన దేవుడు రక్షించుకున్నాడు. రక్షించుకొని ఎంతకాలం అయిందో మనకు అక్కడ వ్రాయబడలేదు, కానీ వెంటనే అననీయకు చెప్తూ ఉన్నాడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని హింసలు అనుభవించాలో ఐ విల్ షో హిమ్. అతని అనుభవం కూడా బిగినింగ్లోనే ఉన్నది. గమనించండి, అతనికి డైరెక్ట్గా, అందుకే మధ్యలో సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు అంటాడు, నా కొరకు శ్రమలు కాచుకున్నాయని నాకు తెలుసు, రోమాకు వెళ్ళొద్దయ్యా, అక్కడ నిన్ను పట్టుకుంటారు అని అన్నప్పుడు అక్కడ చెప్తూ ఉన్నాడు, నాకు తెలుసు నాకు శ్రమలు ఉన్నాయని. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది నేను లోకమును జయించి ఉన్నాను అనగా మీరు కూడా లోకాన్ని జయిస్తారనేది అక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం 2వ భాగంలో అక్కడ ఉంటుందండి, లోకమును జయించింది మన విశ్వాసమే, మన విశ్వాసమే, మన విశ్వాసం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఇది ఏంటనంటే, కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో ఏం చేయాలి? క్రైస్తవ జీవితం గురించి ఆలోచించినప్పుడల్లా కూడా, లేక ప్రతి పరిస్థితి, అది ఏ పరిస్థితి అయినా కానివ్వండి, ప్రార్థన 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 ప్రార్థన. ఇందాక కూడా వర్షిప్ సాంగ్స్లో ఒక పాటలో వచ్చింది కదా, అనిశము ప్రార్థించుము అనే మాట ఒకటి వచ్చిందండి. అనిశము ప్రార్థించుము అనేది కదా.
ఏంటంటే మళ్ళీ ఇక్కడ ప్రార్థన గురించి. అయితే ఈ సందర్భంలో ప్రత్యేకించి ప్రార్థన అనే అంశమే పెట్టుకున్నాను, కానీ ఇతరుల కొరకు ప్రార్థించేదనేది అంశం. ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలనేది అంశంగా పెట్టుకున్నాను. ఇక ఇతరుల కొరకు అన్నప్పుడు ఎవరెవరినో మనం అందరం చాలామందిని అంటే తీసుకోవచ్చు. మన సొంత ఇంటి నుండి, కుటుంబం నుండి మొదలు పెడితే అక్కడ ప్రస్తుతం మనం అంటే భార్య లేదా భర్త, పిల్లలు, అలాగ మొదలు ఈ సందర్భంలో ప్రత్యేకించి నేను 4 గుంపులు చేసుకున్నానండి, లేక నలుగురిని ఏర్పరచుకున్నాను. గమనించండి, ఇక్కడ ప్రార్థన చేసేప్పుడు ఒక పద్ధతి అంటూ ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణ, నేను వ్యక్తిగతంగా పరిచారకులు, పరిపాలకులు, గమనించండి, పరిచారకులు ఉన్నారు, పరిపాలకులు ఉన్నారు, మధ్యలో ప్రజలు ఉన్నారు. కాబట్టి మొదట పరిచారకుల కొరకు ప్రార్థన చేస్తూ, ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ, పరిపాలకుల కొరకు ప్రార్థన చేస్తుంటాను. ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. దేవా, నాకేం కావాలి అని అంటే మొట్టమొదటిది వినగల చెవులు కావాలి. గమనించండి దేవుని బిడ్డలారా, రైటేనండి, వినగల చెవులు అవసరమా? దేవుని వాక్యం మాత్రమే కాసుమా? ఇంట్లో అమ్మ నాన్నలు చెప్పేది వినబడాలి, క్లాస్లో ఉన్నప్పుడు టీచర్ చెప్పేది వినబడాలి, కాలేజీలో ఉన్నప్పుడు లెక్చరర్ చెప్పేది వినబడాలి. నాకు సరిగా వినబడడం లేదండి, లేక నేను వినలేదండి అని అంటే కుదరదు. ఎందుకనంటే వినబడకపోతే, సరిగా వినబడకపోతే నీవు సరిగా ఏం చేయాలో తెలియదు. అది అక్కడ. కాబట్టి అందుకే వినుటకు చెవులు గలవాడు వినుడు గాక అన్నాడు. చెవులు ఇచ్చిందే వినుడు గాక, వినడానికి. మరి వినుటకు చెవులు గలవాడు అనడం ఏంటి అక్కడ? అంటే వినడం లేదు. కనులుండియో చూడరు, చెవులుండియో వినరు. అదే వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి అందుకే దేవా, మొట్టమొదటిది వినగల చెవులను దయచి, తర్వాత గ్రహించగల జ్ఞానం దయచి. గ్రహించాలి ప్రభు. ఆ తర్వాత అనుసరించడానికి ఆత్మబలం కావాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు, వాటిని గైకొనవాడు ధన్యుడు. యాకోబు 1:22 ఒక చక్కని మాట ఉందండి. యాకోబు పత్రిక 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక అనే మాట. గమనించండి దేవుని బిడ్డలారా, వింటున్నాను దేవా, కానీ నన్ను నేనే మోసపుచ్చుకుంటాను. ఎందుకు? విన్నదాని ప్రకారం చేయనప్పుడు నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడే వస్తుంది అన్నమాట. కాబట్టి మనము మొట్టమొదటిదిగా ఇదొక ఇలాగ పద్ధతి పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఇంకా కొన్ని అంశాలు కొంతమంది చేసిన మనవులను బట్టి సంస్థలు, సంఘం, సంతానం, సంబంధం, ఇలాగా అదొక గ్రూప్ అన్నమాట. ఇలాగ పాయింట్ బై పాయింట్ సంఘ ప్రార్థనలోనైనా, కుటుంబ ప్రార్థనలోనైనా, వ్యక్తిగత ప్రార్థనలోనైనా, దేవా, మా అమ్మ నాన్నలు, నేను, మా తమ్ముడు ఇంతవరకే దీవించాలంటే సరిపోదండి. యేసు ప్రభు ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేశాడు. కాబట్టి ఈనాడు ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే మొట్టమొదట నా మట్టుకు మనం ప్రార్థన చేయాల్సింది మొట్టమొదటిది
పరిచారకులు సేవకుల కొరకు ప్రార్థన చేయాలండి. సేవకుల కొరకు గమనించండి, ఇక్కడ ఆధ్యాత్మిక విషయాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను. స్పిరిచువల్ విషయాలకు కదండి. ఆధ్యాత్మిక మనస్సు బాగుంటే కదా శరీరం కూడా బాగుంటుంది. ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది సేవకుల కొరకు ప్రార్థన చేయాలనేది. సేవకుల కొరకు కూడా ఏ విషయంలో ప్రార్థన చేయాలి? అది మొట్టమొదటిది పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన చేయాలండి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు, బైబిల్లో ఉన్న అపోస్తలుల కార్యములు చదివితే మనకు అర్థమవుతుందండి. 16వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో అంటున్నాడు ప్రభు, పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు, మీకు బోధిస్తాడు అనేది. పెంతెకొస్తు దినాన ఏం జరిగిందండి? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనంలోకి వచ్చేటప్పటికి బలముగా వేగముగా బలమైన గాలి వంటి గాలి వీచగా అక్కడ నాలుకలు వారికి వాక్శక్తి, ఆత్మ బలము వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడడానికి మొదలుపెట్టింది. ఇదే వాక్శక్తి అనే మాటను పౌలు ఎఫెసీలకు రాస్తూ వాడుతూ ఉన్నాడు. అదే వాక్శక్తి. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనములో ఆ మాట దొరుకుతుంది. అక్కడ కూడా పౌలు అడుగుతున్నాడు, నేను నేను దేని నిమిత్తమైతే పట్టబడి ఉన్నానో ఆ సువార్త మర్మమును గమనించండి. 2 విషయాలు చెప్తాడు అక్కడ. మాట్లాడవలసింది మాట్లాడాలి, ఇష్టం ఉన్నది కాదు. రెండవది ఏమంటాడంటే, ధైర్యంగా మాట్లాడేటట్టు నాకు వాక్శక్తి అనుగ్రహించాలని నా కొరకు ప్రార్థన చేయండి. 18వ వచనం ఎఫెసీ 6:18లో కూడా పరిశుద్ధాత్మ వలన ప్రార్థన చేస్తూ ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా కదా, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కావాలండి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కావాలట. కాబట్టి సేవకుల కొరకు మొట్టమొదటిది ప్రార్థన చేసేటప్పుడు అందుకే నేను వాస్తవం చెప్పాలనంటే, మొట్టమొదటిసారి అనగా రిటైర్డ్ అయి వచ్చిన తర్వాత ఒకరు ఇలాగే ఆదివారం నాడు పిలిచినప్పుడు ఏంటనంటే, ప్రభువా, నేను అన్నాను, సంఘములు అంటే సిఎస్ఐ లూథరన్స్లో ఒకటి ఏంటంటే, ప్రతి శనివారం సంఘ ప్రార్థన అని ఉంటుంది, విజ్ఞాపన ప్రార్థనలు. అంటే ఆదివారం కొరకు లేక ఇతర విషయాల కొరకు ప్రార్థన. ఆ రోజు ఏమని ప్రార్థన చేసేవాళ్ళనంటే, దేవా, రేపటి ఆదివారం కొరకు వందనాలు, సేవకుని కొరకు వందనాలు, పరిశుద్ధాత్మను కుమ్మరించని. సో నేను కూడా అలాగే మొట్టమొదటిసారి, ప్రభువా, సంఘంలో ప్రార్థన చేశాం కదా, మరి ఇప్పుడు నేను కూడా నిన్ను అడుగుతున్నాను, పరిశుద్ధాత్మను కుమ్మరించనని. ఫిల్ మీ. అయితే దేవుడు అడుగుతున్నాడు, ఎంతవరకు నింపాలయ్యా అని అడుగుతున్నాడు. నిజమే కదా అండి. సో నేను అన్నాను, యూ ఫిల్ మీ ఫుల్ అని చెప్పాను.
సరే బాబు, నింపమన్నావు నింపుతాను, నిండుగా అన్నావు నిండుగా నింపుతాను, ఏం చేసుకుంటావు అని అడుగుతున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇది ఇది సంభాషణ జరుగుతున్నదండి. అది సంగతి అక్కడ. అవును ప్రభు, నిజమే, ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా. ఐ విల్ డూ సంథింగ్, ఐ విల్ ఫుల్ఫిల్ అని చెప్పాను. మళ్ళీ అడుగుతున్నాడు, ఏం ఫుల్ఫిల్ చేస్తావు అని, ఏం చేస్తావు, ఏం నెరవేరుస్తావు అని. అది కూడా పాయింటే ప్రభువా, నీ చిత్తము నెరవేరుస్తాను అనేది. సో ఆ సంభాషణ ఏమైపోయిందనంటే ఒక ప్రార్థన అయిపోయింది. ఫిల్ఫుల్ టు ఫుల్ఫిల్ యువర్ విల్, అదండి ప్రార్థన. చివరకు ఆ సంభాషణ ప్రార్థన అయిపోయింది. ఇప్పటికీ ఆ ప్రార్థన చేస్తుంటాను, కానీ అడుగుతుంటాడు దేవుడు తప్పక, ఏం చేస్తావు, అక్కడికి వెళ్తున్నావు కదా, ఏం చేస్తావు అనేది. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, దేవా సంఘము నీది, సందేశము నీది, ఆత్మ కుమ్మరింపు నీది, నేను కూడా నీ వాడనే, కాబట్టి ఇక నీవే మాట్లాడని మొదలుపెట్టాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, అనగా ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ జ్ఞానం కావాలి. ఇది తప్పదండి. వాస్తవం చెప్పాలనంటే ఆ వాక్యం అంటే ఇక్కడ అది ఇట్ ఈస్, మీరు నా నామమున నిందించబడిన పట్టబడి, మీరు అధికారుల చేత పట్టబడినప్పుడు ఏం చెప్పాలో కూడా భయపడకండి, ఆ సమయంలో మాట్లాడువాడు పరిశుద్ధాత్మయే అని అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆత్మ కుమ్మరింపు కొరకు, ఆత్మ కుమ్మరింపు కొరకు జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనములో కూడా చక్కని మాట ఉందండి. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే. తెలుగు బైబిల్లో ఆత్మ అనే వాట బోల్డ్ లెటర్స్లో ఉంటుందండి, నల్లటి లెటర్స్లో పెద్ద అక్షరాల్లో ఉంటుంది. ఆ పర్టికులర్ వర్డ్ అది పరిశుద్ధాత్మకు అప్లై. నా ఆత్మ చేతనే, నా ఆత్మ చేతనే ఇది జరుగును. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఇంకొక చక్కని మాట ఉందండి. పౌలు గమనించండి, అక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. మనం అసలు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు అంటున్నాడు. తెలియదండి మనకు, కానీ అక్కడ ఒక మాట ఉంది, యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు అంటున్నాడు. మళ్ళీ ప్రార్థన చేయడం తెలుసు, కానీ యుక్తముగా, వీ డోంట్ నో హౌ వీ ఆట్ టు ప్రే అంటాడు. చేయవలసిన విధంగా చేయలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఎవరు సహాయం చేస్తున్నారు మనకు అక్కడ? పరిశుద్ధాత్మ మన బలహీనతను చూచి మనకు సహాయం చేస్తున్నాడు. అనగా దేవుని బిడ్డలారా, పాట పాడాలన్నా పరిశుద్ధాత్మ సహాయం కావాలి, ప్రార్థన చేయాలన్నా పరిశుద్ధాత్మ సహాయం కావాలి, సాక్ష్యం ఇవ్వాలన్నా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. ఆత్మ బలం, ఆ భక్తుడు ఎవరో అది నాకు పూర్తిగా తెలియదు, కానీ ఆత్మలను సంపాదింపదగు ఆత్మ బలమున ఇది చేయనగు, ఆత్మ సంపాదనము లేని అక్షయానందము లేదన్నది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం గమనించండి దేవుని బిడ్డలారా. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనం ఎండింగ్లో ఉంటుంది. అక్కడ గమనించండి. అంటే ఆ సందర్భం ఏంటంటే స్టెఫెన్తో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఏమని ఉందంటే, అతడు పరిశుద్ధ, వాస్తవం చెప్పాలని అంటే 6వ అధ్యాయంలో శిష్యులను ఎంపిక చేసుకునేటప్పుడే చెప్తూ ఉన్నాడు, ఆత్మతో నిండుకొనిన వారిని ఏర్పరచుకొనిడి అనేది.
ప్రజల్లో పలుకుబడి మంచి పేరున్న వాళ్ళు అని చెప్తూ ఆత్మతో నింపబడిన వారు. అందులో స్టెఫెన్ ఒకడు. అందుకే అక్కడ స్టెఫెన్ మాట్లాడిన మాటలకు అక్కడ ఏమని రాయబడిందంటే ఆ 10వ వచనంలో, వారు ఆత్మ జ్ఞానమును ఎదిరింపలేకపోయిరి. ఆత్మ జ్ఞానమును ఎదిరింపలేకపోయిరి. కాబట్టి దేవుని బిడ్డల, పరిశుద్ధాత్మ దేవుని సేవకుల కొరకు, అది ఎవరైనా కానివ్వండి, దేవుని సేవకుల కొరకు పరిశుద్ధాత్మ కుమ్మరింపును దేవుడు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేయడం ఎంతైనా అవసరంగా ఉంది. రెండవ గుంపు, ఎవరంటే అండి, మనమే విశ్వాసులమైన మన కొరకు. ఇది గమనించండి, ఇది పర్టికులర్లీ ఈ రోజుల్లో జరుగుతున్న సందర్భాల గురించి చెప్తూ ఉన్నాను. అంటే ఇదివరకు అవసరం లేకుండింది సేవకులకైనా విశ్వాసులకైనా ఎవరికైనా అని కాదు నేను అనేది. ఇప్పుడు కొంచెం ఇంటెన్సిటీ, తీవ్రత పెరిగినట్టుగా కనబడుతూ ఉన్నది. కాబట్టి సంఘముగా ప్రార్థన చేయాలి, కుటుంబాలుగా ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేయాలి. విశ్వాసుల కొరకు దేవుని బిడ్డలారా, ఏమని ప్రార్థన చేయాలని అంటే, లూకా వ్రాసిన సువార్త 22వ అధ్యాయం 31-32 వచనాలు. లూకా 21, లూకా 22:31. అక్కడ ఏమనంటే, యేసు ప్రభువు శిష్యులకు చెప్తూ ఉన్నాడు తన మరణము గురించి. అది ప్రభరాత్రి భోజనం ఆచరిస్తూ ఆ సందర్భంలో చెప్తున్నాడు, నేను నా ప్రాణం పెట్టబోతున్నానని. అప్పుడు పేతురు అడుగుతున్నాడు, ప్రభువా, నీవు నేను నీ కొరకు ప్రాణమైనా పెడతానని. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, సీమోను, సాతాను మిమ్మలను గోధుమల వలె జల్లించడానికి నేను నీ కొరకు వేడుకొంటిని. నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నీ కొరకు వేడుకున్నాను. నీవు స్థిరపడ్డ తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. కాబట్టి ఇప్పుడు సేవకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మనం. ఆ సేవకులు ఇప్పుడు విశ్వాసులను స్థిరపరుస్తారన్నమాట. విశ్వాసులను ఎందుకు స్థిరపరచాలి అని అంటే, దేవుని బిడ్డలారా గమనించండి, వారు కూడా ఒకానొక దినాన సేవకులు ప్రభు ఎదుట నిందారహితముగా నిష్కలంకులముగా నిలబెట్టవలసిన అవసరత ఉంటూ ఉన్నది. అదే చెప్తున్నాడు పౌలు. ఏమనంటే ఇక్కడ కొలస్సీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. నిందారహితులుగా, నిరపరాధులుగా, నిర్దోషులనుగా, పరిశుద్ధులనుగా మిమ్మల్ని దేవుని ఎదుట నిలబెట్టవలసిన పరిస్థితి ఉన్నదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన. వాస్తవం చెప్పాలనంటే, బహుశా మరి అది మనకందరికీ తెలిసిన వాక్యమే కదండి. జీవము గల దేవుడు అనే మాట వచ్చింది ఇందాక కూడా. ఆయన సజీవుడు అనే మాట వచ్చింది. ఆయన సజీవుడు. ఎంత గొప్ప భాగ్యం కదా. We believe in a living God, not a dead God. అది ఎక్కడ? ఆయన సజీవుడు. లూకా 24:5 వచనంలో ఆ మాటలు ఉంటాయి. ఈస్టర్ రోజున సాధారణంగా ఆ లూకా 24:5 ధ్యానం చేస్తూ ఉంటాం. మొత్తానికి ఏంటనంటే, క్రొత్త నిబంధనలో అనే కాదు కానీ ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో అది ఇంతకుముందు చెప్పినట్టున్నాను కదా, యెహోవాయే జీవము గల దేవుడు. అది అంతెందుకండి, ఇప్పుడు ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నిర్మించి
వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. ఆయనకు జీవం లేకపోతే మానవునికి జీవం ఎలా వస్తుందండి? అది సజీవమైన జీవం కాబట్టి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. అది మర్చిపోవద్దు. అందుకే పేతురు ఏమంటున్నాడు? అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనములో, మీరు ఆ జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను లేపెను. జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను లేపెను కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసమందు స్థిరంగా నిలవబడవలసి ఉన్నది. విశ్వాసమందు స్థిరంగా. ఇంకొకటి ఏంటంటే విశ్వాసులకు కూడా ధైర్యం కావాలి. సేవకులకు ధైర్యం కావాలి, విశ్వాసులకు కూడా ధైర్యం కావాలి. ధైర్యం కావాలంటే 2 విషయాలు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుందండి. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఇంకొక రెఫరెన్స్ ఏంటంటే సామెతలు 14:26లో అక్కడ ఒక చక్కని మాట, యెహోవా యందలి భయభక్తులు బహుధైర్యమును పుట్టించును అనే మాట ఒకటి మనకు కనబడుతున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, సేవకుల కొరకు మాత్రమే కాకుండా విశ్వాసుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. విశ్వాసుల కొరకు కూడా ప్రార్థన. విశ్వాసులు తెలియదు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొను. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసము యేసు ప్రభువు చెప్తున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుందని. ఆ మాటకు వస్తే వాస్తవం చెప్పాలంటే అండి, శ్రమలు లేక క్రైస్తవులు ఉండకూడదు, లేక అసలు క్రైస్తవ్యమై ఉండకూడదు, ఇది క్రొత్త విషయం కాదండి. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ న్యూ. అంటే ఇప్పుడు ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు యేసయ్య తన పరిచర్య ప్రారంభంలో చెప్పాడని అంత మాత్రమే కాకుండా గమనించండి దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 1వ అధ్యాయం లేక మొదటి 2 అధ్యాయంలో ఏం చదువుతామండి? ఫరో రాజు భయపడిపోతున్నాడు, ఈ ఇశ్రాయేలును ఇలాగే వదిలిపెడితే వీళ్ళ సంఖ్య పెరిగిపోతున్నది కాబట్టి మళ్ళీ ఒక రోజున మనం ఇప్పుడు వెళ్తున్నాం కానీ ఒక రోజున మనలను వెళ్తారేమో వాళ్ళ సంఖ్య పెరిగిపోయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? చిన్నపిల్లలను పుట్టగానే మీరు చంపేసేయమని చెప్పేసి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆనాడే జరిగింది కదండి. అంత మాత్రమే కాకుండా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో గమనిస్తే కూడా అక్కడ దేవుడు తన రక్షణ ప్రణాళికను బయలుపరుస్తూ ఉన్నాడు. ఆదాము పతనమైపోయాడు, కానీ అక్కడ సర్పము కుయుక్తి చేత పతనమైపోయిన మానవునికి చెప్తున్నాడు, సర్పమును శపిస్తూ కదా, ఆయన నిన్ను నీ తల మీద కొట్టుని నీవు అతని మడ మీద కరుస్తావు అనేది. అది అనగా గమనించండి దేవుని బిడ్డలారా. ఇంకొకటి ఏంటంటే మనకు బైబిల్లో నుండి యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చారు. వచ్చి ఏమడుగుతున్నారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన చూడవచ్చాము, పూజింపవచ్చాము. నేను రాజునుంటే ఇంకొక రాజు రావడం ఏంటి? అది పొలిటికల్ అన్నమాట, అది పొలిటికల్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నా రాజ్యం నిలబడాలంటే అతన్ని ఖతం చేయాలి, లేక అంతం చేయాలనేది.
కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. సక్సెస్ అయ్యాడా? జయించాడా? హేరోదు రాజు జయించలేదు. ఎందుకు? దేవుడు తన కార్యాన్ని గమనించండి. రక్షణ ప్రణాళికను దేవుడు తన అంచెలంచెలుగా నెరవేరుస్తూ జరిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాగా దేవుడు తన ప్రణాళికలను చేస్తూ ఉన్నప్పుడు మనం సేవకుల కొరకు ప్రార్థించాలి, విశ్వాసులకు కొరకు ప్రార్థించాలి, అవిశ్వాసుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. అవిశ్వాసుల కొరకు కూడా ప్రార్థన. గమనించండి దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు చెప్పే ఉదాహరణ మళ్ళీ చెప్తున్నానండి. క్రిస్టియన్స్ ఆర్ ఇన్ రూలింగ్ పార్టీ, ఇతరులు అపోజిషన్ పార్టీలో ఉన్నారు. ఇది ఎగ్జాంపుల్ మట్టుకే, దయచేసి గమనించండి. ఏ పార్టీ అపోజిషన్లో ఉన్నా కూడా రాజకీయంగా ఏ పార్టీ అయినా సరే రూలింగ్ పార్టీని ఏం చేస్తుంటారండి? నిందిస్తూ ఉంటారు. ఎందుకు? మీరు దిగిపోతే మేము గద్దె ఎక్కవచ్చు అనేది. పేతురు ఏమన్నాడు? ప్రభువా, నేను నీతో కూడా చెరసాల్లోకి వెళ్ళాల్సి వచ్చినా వెళ్తానన్నాడు. కానీ ప్రభు ఒక మాట అన్నాడు, బాబు ఇప్పుడు బాగానే చెప్తున్నావు, కానీ ఒక రోజు వస్తుంది, ఒక టైం వస్తుంది, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్తావయ్యా అని. బొంకాడండి పేతురు, అలాగే బొంకాడు. కానీ అది అక్కడ ఎంత గొప్ప అపోస్తలుడు అయ్యాడు కదా. ఆ పేతురే రాశాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల, అది జ్ఞాపకం వస్తున్నది పేతురుకు. మనసులో ఎంత బాధ అనుభవించాడో అది జ్ఞాపకం వస్తే ఇప్పుడు రాస్తూ ఉన్నాడు. ఆ పేరుని బట్టి అతడు దేవుణ్ణి స్తుతించాలనేది. కాబట్టి ఇక్కడ అవిశ్వాసుల కొరకు, అందుకే పేతురు రాస్తున్నట్టు, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏముందండి? నీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని ఆ మాటలు గమనించండి. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు అనేది, వెదకుచూ తిరుగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి అండి, ప్రాక్టికల్గా ఇదే జరుగుతూ ఉంటుంది. ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా నీవు నేను దేవునికి ఎంతెంత దగ్గరగా రావాలనుకుంటే సాతాను ఏదో ఒక పరిస్థితి, ఒక తలంపు ద్వారా విడదీయడానికి, దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా పొద్దునే లేవగానే ప్రార్థన చేసుకోవడానికి, ఇప్పుడే లేసావు, ఇప్పుడే ప్రార్థన, దినమంతా టైం లేదా చేసుకోవడానికి అనే తలంపు వస్తుందండి. ఇప్పుడే లేసావు కదా, ఇప్పుడే బైబిల్ ఎందుకు చదవాలి, చాలా పనులు ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. ఒక క్యాబ్ డ్రైవర్తో ఇలాగే మాట్లాడుతూ ఉన్నాను. అంటే సండే నాడు హీ వాజ్ డ్రైవింగ్ ద క్యాబ్. ఒక ప్రశ్న అడిగాను, బాబు ఆరాధనకు వెళ్ళావా అని అడిగాను. లేదయ్యా అని అన్నాడు. మీరేమంటారు మరి? గమనించండి దేవుని బిడ్డలారా, ఆదివారము వ్యాపారము మిగిలిన రోజుల కంటే ఎక్కువ లాభకరంగా ఉంటుంది. అది రహస్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ దేవునికి ఇవ్వడం గురించి నిజమే. దేవుడు మలాకి 3:10 నా మందిరంలో ఆహారం ఉండునట్లు మీరు 10వ భాగం తీసుకొని రండి అని అంటున్నాడు. కానీ అక్కడ ఏంటంటే
యు 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 ప్రూవ్ మీ అంటున్నాడు. మీరు నన్ను పరీక్షించండి, పరిశోధించి చూడండి ఏం చేస్తాను అనేది. నిజమే, అక్కడ దశమ భాగం గురించి చెప్తున్నాడు. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, సమయం ఇచ్చినా అదే జరుగుతుంది, తలాంతులు ఇచ్చినా అదే టైం, టాలెంట్ అండ్ ట్రెజర్. కాబట్టి దేవుని బిడ్డలారా ప్రథమ స్థానం దేవుని బిడ్డలారా మర్చిపోవద్దండి. కాబట్టి ఇక్కడ మీ విరోధి అయిన అపవాది కాబట్టి గద్దె దించాలి, ఎలా పడగొట్టాలి, ఎలా విశ్వాసములో బలహీనంగా చేయాలనేది. ప్రార్థన గురించి చెప్తున్నాను కదండి, గమనించండి దేవుని బిడ్డలారా. క్రైస్తవేతరులకు సాక్ష్యం ఇవ్వాలన్నా కూడా ముందు ప్రార్థన చేయాలండి, చేసుకోవాలి వ్యక్తిగతంగా. అది నంబర్ 1 అండి. నంబర్ 2, ఈ సాధారణంగా అంటే ఈ మధ్య ఈ క్యాబ్ డ్రైవర్స్తో కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఇందాక కూడా వచ్చేటప్పుడు నేను అన్నాను, ఈవేళ ఆదివారం కదా అండి, నేను చర్చికి వెళుతున్నాను అని అన్నాను. అంటే సరే మంచిదయ్యా అన్నాడు. అప్పుడు నేను అడిగాను, ఎప్పుడైనా చర్చికి వెళ్ళాలనుకున్నారా అని అడిగాను. గమనించండి దేవుని బిడ్డలారా, లేదా దానికి జవాబు రాకపోతే యేసు ప్రభు గురించి యేసు ప్రభు నమ్మవచ్చంటారా, నమ్మవద్దంటారా? గమనించండి దేవుని బిడ్డలారా. ఒకటే ఒక మాటతో కొట్టేశాడు. ఏంటంటే, నా విశ్వాసంతో నేను తృప్తి చెందినప్పుడు నాకు ఇంకొకటి ఏమవసరం? నా విశ్వాసంతో నేను తృప్తి చెందినప్పుడు నాకు ఇంకోటి ఏమవసరం? ఒక క్యాబ్ డ్రైవర్ని అడిగాను, బాబు ఆ బొమ్మ ఎందుకు పెట్టుకున్నావు అనేది. ఏదో సార్ కంటికి కనబడితే తృప్తి, నా దేవుడు నాతో కూడా ఉన్నాడు. అది ఎలాగుందండి? ఇశ్రాయేలీలు ఏం చేశారు? దేవుని సన్నిధికి వెళ్ళిన మోషే దిగి రావడం ఆలస్యమయ్యేటప్పటికి ఏం చేశారు? దూడని చేసుకున్నారు. బంగారు ఇది ఇంకొకరు ఏమన్నారంటే, నాకు అసలు వద్దు సార్, వద్దు అసలు మీరు చెప్పవద్దు. గమనించండి దేవుని బిడ్డలారా. ఇంకొకరిని అడిగాను, నానా విధములైన దేవుల గురించి ఇతర విశ్వాసులను, యేసుక్రీస్తు అంటే ఎవరి దేవుడు అని అడిగాను. యేసుక్రీస్తు అంటే క్రైస్తవుల దేవుడు అని. క్రైస్తవుల దేవుడు అని నీకెవరు చెప్పారు అని అడిగాను. అప్పుడు అతను అంటున్నాడు, అందరు అనుకుంటున్నారు కదండి. నేను అన్నాను, అందరు అనుకుంటున్నారంటే అందరూ తప్పే అని చెప్పాను. అందరూ ఒకరిద్దరు తప్పు, కానీ అందరూ తప్పు ఎలా అవుతారు సార్ అన్నారు. బైబిల్ బోధ అది కాదు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము ధ్యానిస్తున్నది కూడా బైబిల్ ఆధారంగా ధ్యానిస్తున్నాము, అది మర్చిపోవద్దు సుమా. దిస్ ఈజ్ సంథింగ్ వ్రాత మూలకంగా ఉన్నదండి. నీకు నాకు వ్రాత మూలక ఆధారం ఇది ఏంటండి? నాలుక ఎలాగైనా తిరగొచ్చు. కానీ ఇక్కడ ఇది గొప్ప విషయం అండి. యేసు ప్రభువు లేచాడు అని వ్రాత మూలకంగా ఉన్నది. పేతురు చెప్తున్నాడు అక్కడ కదా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం
ఆ 13 లేక 31, 32 వచనంలో చెప్తాడు. ఆ యేసును దేవుడు లేపాడు, దీనికి మేము సాక్షులము అంటున్నాడు. యోహాను కూడా తన పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలోనే గమనించండి, అక్కడ యోహాను ఏమంటున్నాడు? జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండేనో. ఆ మాటలు గమనించండి. ఆది నుండి దేని గురించి? జీవవాక్యం. అదే యోహాను 1:1 సువార్త 1:1 ఏమంటాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ పత్రికలో ఏమంటున్నాడు? జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో. ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇందాక ఆరాధనలో ఒక మాట వచ్చిందండి, ఆయనే సదాకాలము కదా. కీర్తనలు 40:14 వచనం, 48:14 వచనంలో ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. అందుకే తెస్సలోనికైలకు రాయబడిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనము దేవునితో కూడా సదాకాలము ఉంటాము. కాబట్టి దేవుని బిడ్డలారా, ముఖ్యమైన ఆధారము యేసు ప్రభు జీవించి ఉన్నాడు, యేసు ప్రభు లేచాడు అనడానికి ముఖ్యమైన ఆధారము బైబిల్. వ్రాత మూలకంగా ఉన్నదండి. చెప్పాను కదా, నేను అదే చెప్పాను ఆ సాయిబాబా మందిరంలో. మీ గ్రంథం ఏదో ఒకటి చూపించండి నాకు అనంటే వాళ్ళు ఏ గ్రంథము తీసుకురాలేకపోయారు. కానీ నేను చెప్పాను, నా దగ్గర నా చేతిలో జీవవాక్యము రాత మూలకంగా ఉన్నది కదండి. ఏది అడిగినా కూడా గివ్ ఇట్ ఇన్ రైటింగ్ అంటాడు. చెప్పితే కుదరదు, గివ్ ఇట్ ఇన్ రైటింగ్, రాత మూలకంగా నీ అప్లై చేసుకో, అర్జీ పెట్టుకో అంటాడు. చెప్పాను కదా అంటే ఎప్పుడు చెప్పావా అంటాడు. రుజువేది? రుజువు లేదు. ఇక్కడ వ్రాత మూలకంగా. అందుకే పౌలు కూడా అంటాడు, యేసు ప్రభు లేపబడినట్లయితే మేము ప్రకటించే సువార్త వ్యర్థం, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. ఆయన లేపబడి ఉన్నాడు. అందుకే ఆ యోహాను ఏమంటాడు? జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో. అక్కడ గమనించండి, మా కన్నులు దేనిని చూచెనో, మా చేతులు దేనిని తాకి చూచెనో, మేము ఏది వింటిమో దానిని గూర్చి మీకు సాక్ష్యం ఇస్తున్నాము అంట. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే జీవము గల దేవుడు, జీవము గల దేవుడు. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నదండి? 2వ పత్రిక కొరింథీయులో రాయబడిన 2వ పత్రిక, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపటుండు నిమిత్తము ఈ యుద్ధ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసెను. గమనించండి దేవుని బిడ్డలారా, ఇది జరుగుతూ ఉన్నది. సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశింపకున్నట్లు ఈ వెలుగుదూత ఏం చేస్తున్నాడు? అంధత్వం, గ్రుడ్డితనం కలుగజేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు అవిశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇక్కడ ఇంకొకటి కూడా దయచేసి గమనించండి. ఆ క్యాబ్ డ్రైవర్తో ఇంకా కొంచెం మాట్లాడగలిగేవాడిని, కానీ గమనించండి దేవుని బిడ్డలారా, ఆర్గ్యుమెంట్ చేయవద్దండి దయచేసి. ఎవరి చేతనైనా, ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్, అదర్ డినామినేషన్స్, నెవర్ ఎవర్ ఆర్గ్యూ. ఆర్గ్యుమెంట్లో ఎవరు ఎటు తేలదండి. గమనించండి. ఎందుకనంటే నీవు చెప్పేది అవతల వ్యక్తి వినడానికి, తెలుసుకోవడానికి రెడీగా లేనప్పుడు నీవెన్ని చెప్పినా వ్యర్థమే. అందుకే నేను అంతటితో ఆగిపోయాను, చెప్పలేక కాదు. కానీ అంటే ఇప్పుడు ఉదాహరణ అండి, నిన్ననే ఒకరు ఒక
ఒక ఉదాహరణ చెప్పారు. అది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు నన్ను ఏమన్నాడు ఒక పెద్ద ఆయన, ఏ దేవుడైతే ఏమున్నది సార్, ఏ దేవుడైతే ఏమున్నది? అప్పుడు నేను అడిగాను, మరి అప్పుడు ఏ దేవుడైతే ఏమున్నదంటే మరి యేసులో ఏమున్నదండి ప్రత్యేకత? ఇదో ఇప్పుడు చెప్పిన ఉదాహరణ. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. ఒకతను అంటాడు నేనేం పాపం చేశాను సార్ అనేది. మళ్ళీ ఆయనే అంటాడు జన్మ పాపము కర్మ పాపం అని. విన్నారు కదండి ఈ మాటలు, జన్మ పాపము కర్మ పాపం అనేది. జన్మ పాపం అనగానే ఆదాము మొదటి మనుషుని ఆదాము వలన ఎలాగ పాపము అందరికీ సంప్రాప్తమాయను అనే మాట అంటాడు రోమీయులకు రాయబడిన పత్రికలో పౌలు. అలాగే ఒకని వలన పాపము సంప్రాప్తమైనట్టుగానే ఒక మనుషుని వలన మనకు జీవము దొరికింది, అది యేసుక్రీస్తు. మొదటి ఆదాము పాపమునకు గురయ్యాడు, కానీ రెండవ ఆదాము క్రీస్తు జీవమును తీసుకొచ్చాడు మనకు. అదే నీవు జన్మ పాపము కర్మ పాపం అంటే అదే. కానీ మళ్ళీ జన్మ పాపం అని చెప్తూ కూడా నీవే నేనేం పాపం చేశానంటే, గమనించండి దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే క్రైస్తవేతరులు ఎవరైనా సరే దేవుని బిడ్డలారా, పాపము గురించి తలస్తే మట్టుకు యేసు ప్రభు తప్ప వేరొక మార్గము లేదండి. ఎంత చక్కగా చెప్పాడు కదా యేసు ప్రభు. అది గమనించండి. మొట్టమొదటి ఏం చెప్తున్నాడు? డాక్టర్ ఎవరికి అవసరం అంటున్నాడు అక్కడ? రోగులకు అని చెప్తూ, రోగులకు వైద్యుడు అవసరం, ఆరోగ్యం గలవారికి వైద్యుడు అవసరం లేదు. కాబట్టి నేను పాపులను పిలువవచ్చాను కానీ నీతిమంతులను పిలువ రాలేదు. కానీ వాక్యం ఏమంటున్నది? రోమీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో 10-11 లేడు నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. కాబట్టి అందరూ రోమ 3:23లో మనుషులు అందరూ పాపము చేశారు కాబట్టి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఇతరుల కొరకు ప్రార్థన. ఈ అపవాది ఆ సువార్త ప్రకాశం వారికి తెలియకూడదు. కొందరు మొండిగా ఆర్గ్యూ చేసే వాళ్ళు ఉంటారు, ఎదురు ప్రశ్నలు అడిగేవారు ఉంటారు. కాబట్టి నీవు ఇంట్లో చేసుకునే ప్రార్థన నీకు ఆ సమయోచితమైన ఆలోచనలు అనుగ్రహిస్తూ ఉన్నది. కాబట్టి మనము చేసే ఈ ప్రయాసం అంతా దేని కొరకు కదా? పౌలు ఏమంటాడు? సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అంటాడు. ఈ రోజుల్లో సువార్తను ప్రకటిస్తే శ్రమ అని అంటే పౌలు ఏమన్నాడు? ప్రకటించకపోతే శ్రమ అంటున్నాడు. ఈ మధ్య వాట్సాప్లో ఒకతను ఒక మెసేజ్ పెట్టాడు. ఏంటనంటే అతన్ని అది ఎవరు అంటే ఆ బేడీలు వేసి తీసుకెళ్తున్నట్టున్నారు. సో ఆ చేతులు వెనక పెట్టి అక్కడ ఒక క్యాప్షన్ పెట్టాడు, క్రైస్తవులారా మీ చేతుల్లో బైబిల్ కనబడితే మీ చేతులు కూడా ఇలాగే బేడీలు వేయబడతాయి, నేను హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని అందరినీ జాగ్రత్త అంటున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు కనబడుతూ ఉందన్నమాట. మన ఎదుట మనకు ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన 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 ప్రార్థన. మొండివారి గురించి కదా మనకు అక్కడ దేవుడైన యెహోవా యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు.
రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇత్తును. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులన్నీ కూడా నీ కొరకు నా కొరకే. నాకు తెలియదు మీలో ఎంతమంది దేవా ఇప్పటి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను బట్టి మీకు వందనాలని ఎంతమంది చెప్పారో నాకు తెలియదు. బీజేపీ వాళ్ళని బట్టి వందనాలని ఎంతమంది చెప్పారో తెలియదు. ఎందుకు వందనాలు చెప్పాలంటే ఇప్పుడు పరిగెడుతూ ఉన్నారు, మేల్కొంటూ ఉన్నారు క్రైస్తవులు. ఇంతకాలం ఏం చేశాను నేను? కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి దేవుని బిడ్డలారా, డెవలప్మెంట్స్ ఎలా ఎలా ఎలా. కాబట్టి యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఒకటి ఏంటంటే దేవుని బిడ్డలారా గమనించండి దేవుని బిడ్డలారా, మనలో మానవుల్లో ఉన్న బలహీనత ఏంటంటే మనం చేసే ప్రార్థనలకు కరెక్ట్గా అది జవాబు వచ్చినప్పుడు దేవుడు మంచివాడు ఆలకిస్తున్నాడని, జవాబు రాకపోతే నిరాశ పడుతుంటాము. అదే జరగవద్దండి, అదే జరగవద్దు. యేసు ప్రభువు ఇప్పుడు ఇది శ్రమల కాలం, శ్రమలు ధ్యానిస్తున్నారు అని తెలిసింది యేసు ప్రభు. ఈ శ్రమల కాలములో గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఏమన్నాడండి? మీరు నేను బహిరంగంగా బోధించినప్పుడు పట్టుకోలేదు, ఇప్పుడు నన్ను పట్టుకోవడానికి ఇంతమంది మీరు వచ్చారు కదా, నేను నా తండ్రికి ప్రార్థన చేస్తే మిమ్మల్ని జయించే సైన్యాన్ని పంపలేడు అనుకుంటారా అని అంటూ ఒక మాట చెప్పాడండి. అక్కడ ఏమన్నాడు? పంపడు. ఎందుకు పంపడు? ఆయన సైన్యాన్ని పంపిస్తే నన్ను పంపిన ఉద్దేశము నెరవేరదు. అది గమనించండి దేవుని బిడ్డలారా. కాబట్టి అందుకే యేసు ప్రభు కూడా యోహాను 12:24 ఒక చక్కని మాట చెప్పాడండి. ఆ వాక్యం, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే నిలుచును. దానికి ముందు ఏం చెప్తున్నాడంటే, ఆయన మనుషులకు అధికారులకు అప్పగించబడి శ్రమలు పొందబోయి చంపబడును అనే విషయం చెబుతూ గోధుమ గింజ. దేవుని బిడ్డలారా, ఆ వాక్యం చదువుతూ నేను ఒక సంఘంలో చెప్పాను, ఇలా ఎన్ని గోధుమ గింజలు చనిపోవలసి ఉన్నదో. సిద్ధమా దేవుని బిడ్డలారా? నా తండ్రి పంపగలడు, కానీ నన్ను పంపిన ఉద్దేశము నెరవేరదు. అందుకే శిలువ మీద ప్రార్థన మొట్టమొదటి మాటని గమనించండి దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట. తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారు? యేసుక్రీస్తును చంపేస్తే ఇక క్రైస్తవ్యమే ఉండదు, ఈ ప్రచారమే ఉండదు అనుకున్నారు. అలాగే రాజకీయ నాయకులు, దేశాలను ఏలిన చక్రవర్తులు కూడా ప్రయత్నం చేశారు. ఎవరి తరము అవడం లేదండి. ఈనాడు కూడా ఈ ప్రజలకు తెలియదు. కాబట్టి ప్రార్థనా బలంతో ఆత్మ నడిపింపుతో ముందడుగు వేయాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది దేవుని బిడ్డలారా. అందుకే దేవుని బిడ్డలారా, ప్రార్థన. తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 లేక 4 వచనాలు చదువుతున్నానండి.
ఇది చివరి గుంపు. సేవకులు అయిపోయారు, విశ్వాసులు అయ్యారు, అవిశ్వాసులు అయ్యారు. ఆ తర్వాత పరిపాలకుల కొరకు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడవు దేవుని దృష్టికి అనుకూలమైనదినై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఈ పరిపాలకుల కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని బిడ్డలారా, ఇంకొక చిన్న విషయం ఏంటనంటే, మొన్న ఒకరు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారు. ఏంటనంటే, సత్యము చెప్పి నీవు నా మనస్సును గాయపరచు, ఒప్పుకుంటాను కానీ అబద్ధం చెప్పి నన్ను ఆదరించకు అన్నాడు. ఆ మాటలు అంటే, యు హర్ట్ మీ విత్ ట్రూత్ బట్ నెవర్ కంఫర్ట్ మీ విత్ ఎ లై. సత్యము చెప్పి నా మనస్సును నొప్పించు, గాయపరచు, కానీ అబద్ధం చెప్పి నాకు ఆదరణ కలిగించకు అని అన్నాడు. అది స్కార్లెట్ అని ఒక ఆయన పలికినట్టుగా అందులో ఆ వాట్సాప్ మెసేజ్లో పెట్టలేదు, కానీ ఒక మహామోహుడు. అప్పుడు నేను వెంటనే ఆ మెసేజ్ పంపింది నాకు ఒక క్రైస్తవేతరుడు. కాబట్టి నేను వెంటనే రిప్లై ఏమి ఇచ్చానంటే, ఎంత చక్కని సత్యం బయట పెట్టావు బాబు అని అన్నాను. ఎందుకు? ఏమంటున్నాడు ఆయన? సత్యము చెప్పి నా మనసు నొప్పించు కానీ అబద్ధం చెప్పి నాకు ఆదరణ కలిగించక. గమనించండి, వెంటనే యోహాను 14:6 ఏంటండి? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ సత్యము లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని గాయపరుస్తున్నది, నొప్పిస్తూ ఉన్నది. యేసు ప్రభు నొప్పిస్తూ ఉన్నాడు. అబద్ధం ఏంటి? రోమీలో వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 20-25 వచనాల్లో ఉంటుంది. సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తూ ఉన్నారు. ఏమంటాడు ఒక ఆయన? అవునయ్యా, మాకు ఆవే దేవుడు, మాకు సూర్యుడే దేవుడు, మాకు చంద్రుడే దేవుడు. చూసారా దేవుని బిడ్డలారా? ఆ మహానుభావుడు ఎన్ని సంవత్సరాల క్రితం పలికాడో, సత్యము చెప్పి నా మనస్సును నొప్పించు కానీ అబద్ధం చెప్పి నాకు ఆదరించకు. ఈనాడు అదే జరుగుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ సత్య సువార్తను అందుకే గమనించండి, యేసు క్రీస్తును గూర్చిన వర్తమానము సువర్తమానం. అది మంచి వర్తమానం. లోకానికి మంచి అక్కర్లేదు, లోకానికి మంచి అక్కర్లేదు. అందుకే యేసు ప్రభును యూదులు అనుకున్నట్టు ఆయన రాజ్యమును స్థాపించలేదు కాబట్టి అదొక కారణం వాళ్ళు ఆయనను చంపింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం ఏంటంటే, చనిపోయిన ధనవంతుడు ఆ నరకంలో యాతన పడుతూ అంటున్నాడు, అయ్యో ప్రభువా, నాకు ఇంకా లోకంలో 5 సహోదరులు ఉన్నారు, ఇక్కడి నుండి లాజర్ను పంపించయ్యా అక్కడికని. జవాబు ఏంటండి? లాజరు వెళ్ళక్కర్లేదు, అక్కడ ఉన్నారు, నా విశ్వాసులు ఉన్నారు చెప్పడానికి, సువార్త చెప్పడానికి. వాళ్ళు చెప్తే నమ్మకుండా ఇక్కడి నుండి లాజర్ చెప్తే మాత్రం ఏమి నమ్ముతారు? కాబట్టి దేవుని బిడ్డలారా, దీనంతటికి మనకు మూలాధారం కదా, మూలాధారం కావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా,
ప్రార్థనలు చేద్దాము. సేవకుల కొరకు ప్రార్థన. ఖచ్చితంగా సువార్త ప్రకటించబడవలసిందే. నానా వార్తలు వస్తున్నాయి. ఎన్ని వార్తలు వచ్చినా అది ఇబ్బంది లేదు. కానీ ప్రార్థన. సర్వశక్తిమంతుడు అంటావే, ఆల్మైటీ గాడ్ అంటావు. ఏది ఎక్కడున్నాడు ఆల్మైటీ దేవుడు? ఆల్మైటీ గాడ్ వేర్ ఈజ్ హి? అది పరిస్థితి. ఒకరు నన్ను డైరెక్ట్గా అడిగారు, పలికిన ప్రకారం అంటారు కదా సార్ మీరు సృష్టిని దేవుడు చేశాడని. మరి ఇప్పుడు లోకమంతా క్రైస్తవులు కాదని ఒక మాట పలకొచ్చు కదా, అయిపోతుంది కదా, సమస్య ఉండదు కదా అని. నేను అన్నాను, అలాగ పలకడు బాబు అని. ఎందుకంటే ఇక్కడ అపోస్తలులను, బోధకులను, ప్రవక్తలను, సువార్థికులను, ఉపదేశకులను, కాపర్లను పెట్టాడు. ఇది వీళ్ళు చేయాల్సిన పని, నీవు నేను చేయాల్సిన పని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకొరకైనా దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన బలము, సర్వశక్తిమంతుడైన దేవుని బలము, ఆత్మజ్ఞానం, ఆత్మను పొంది. యోహన్ రాసిన సువార్త 16వ అధ్యాయం 8వ వచనం గమనించండి. దేవుని వల్ల అక్కడ ఏమంటాడంటే, ఎవరినైనా సరే అవిశ్వాసులైన వారిని పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఒప్పించువాడు పరిశుద్ధాత్మయే. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు నేను చెప్పేంత వరకే ఇది మంచిది బాబు, ఇది బాగుంటుంది అని. కానీ నీవు స్వీకరిస్తావా, నీవు బాగుపడతావు. స్వీకరించవా, నష్టపోతావు. కానీ నష్టపోవద్దని దేవుడు కోరుతున్నాడు బాబు అని కూడా చెప్పాలి మనం. అది చెప్పడానికి ఒక్కరికి జీవిత కాలములో ఒక్కరిని ప్రభు దగ్గరికి నడిపిన అంతకు మించిన మహాభాగ్యం. పరలోకంలో జ్యోతుల వలె ప్రకాశించేదరు అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం. సంఘాలు విశ్వాసుల కొరకు స్థిరంగా నిలబడినట్లు ప్రార్థన చేద్దాం. అవిశ్వాసులు సత్యమును తెలుసుకునేట్టు ప్రార్థన చేద్దాము. పరిపాలకులు కూడా ప్రజల క్షేమమును దృష్టిలో పెట్టుకొని పరిపాలించగల కృప కొరకు దేవుని వేడుకొందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక.